మాకున్న ఇన్స్ట్రక్షన్స్ కూడా అదే సార్. మీరు వెళ్ళడానికి డిటైన్ చేస్తున్నాము, కొంచెం వెయిట్ చేయండి. అదే అంటున్నానన్నా, నేను ఆ విలేజ్ కి వెళ్ళడం లేదు. నేను టెంపుల్, మీరు రండి నాతో పాటు రండి. టెంపుల్ అని కాదు కానీ సార్, మీరు హోటల్లోనే ఉండండి. ఎందుకు హోటల్లో ఉండాలి? నేను డ్యూ టు సమ్ కాంప్లికేటెడ్ ఇష్యూస్. నేను హోటల్లో ఎందుకు ఉండాలన్నా? కాంప్లికేటెడ్ ఇష్యూ అనేది అక్కడ ఆ ఇష్యూ ఉన్న చోట, ఆ విలేజ్ లో. విలేజ్ కి వెళ్ళడానికి ఇష్యూ అన్నా, నేను బయట రాకూడదు, టెంపుల్ కి రాకూడదు అంటే అది ఎట్లా కుదురుతుంది? సరే సార్, మీరు ప్లీజ్ ఇప్పుడు నాతో డిస్కషన్ చేయడం వల్ల అది క్లారిఫై అయ్యేది. మరి ఇంకేంటి మీరు హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని ఎందుకు వచ్చారు మీరు? మీకు ఏం కావాలి సార్? నాకు ఏం కావాలంటే నన్ను ఎందుకు ఆపుతున్నారు? మేము డిటైన్ చేస్తాం సార్. నేను విలేజ్ కి వెళ్ళకూడదు అన్నంత వరకే మీకు ఇది ఉంది. మీరు నోటీస్ ఇచ్చారు, నేను సైన్ చేశాను, తీసుకున్నాను, వెళ్ళనని చెప్పాను. మరి రూమ్ లో ఎందుకు ఆపుతున్నారన్నా? ఎందుకన్నా? ఎందుకు చెప్పండి? మీరు వెయిట్ చేయండి అంటే నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది. నాకు టెంపుల్కి వెళ్ళడానికో లేదా బయటకు వెళ్ళడానికో నాకు హక్కు వచ్చింది. మీరు అన్నెసెసరీగా ఇక్కడ ఇష్యూ క్రియేట్ చేసి నా మీద ఇంకోటి చేసి